నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణకుప్పం విజన్ డాక్యుమెంటరీని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. నడిమూరు గ్రామంలో సోలరైజేషన్ పథకం ప్రారంభం. ఏపీ రేరాలో పెండింగ్ దరఖాస్తులపై మంత్రి నారాయణ స్పెషల్ డ్రైవ్. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం. ఆరవ డివిజన్లో ప్రజా సమస్యలపై పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ ఎప్పుడు ముందుంటుందని హామీ. స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్యుమెంటరీని సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. నడుమూరు గ్రామంలో సోలరైజేషన్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, మంత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అసాధ్యం అన్న మాటని సుసాధ్యం చేసి నిరూపించిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. విజన్ 2020 తయారు చేసినప్పుడు చాలా మంది విమర్శించారు. ఒక డైరెక్షన్ లేకుండా జీవితాల్లో ఎవరూ పైకి రాలేరు అని చెప్పారు. ఏ వ్యక్తి అయినా సరే పద్ధతి ప్రకారం పనిచేయగలిగితే జీవితంలో ఏదైనా సాధించే స్థితికి చేరుతారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు శాపాలుగా మారుతాయని చెప్పారు. సరైన నిర్ణయాలు తీసుకుంటే చరిత్ర మారిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు దేశ ప్రధాని అయిన తర్వాత అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణల వల్ల ఆయన దేశం దిశ దశ మార్చారన్న విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మన్మోహన్ సింగ్ కూడా మంచి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మరువలేని వ్యక్తిగా నిలిచారని ఆయన కొనియాడారు. నేను 2024 ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చాను, రెండోసారి ఇప్పుడు వస్తున్నాను. దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో 7వ నెల. అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. 3 పార్టీల్లో ఉండే కార్యకర్తలు గాని, ప్రజలు గాని, యువత గాని అందరూ కూడా అనేకమైన ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. దానికి కూడా కారణం మనం చూస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది. వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఎవరన్నా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఫైనల్ గా మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి స్టాండ్ స్టిల్ అయిపోయి, ఎక్కడ చూసినా ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు మంచి చేయాలని ఆలోచన లేకుండా పోయింది. అయితే ఇది నాకు కొత్త కాదు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఎక్కడున్నా కుప్పం ఎమ్మెల్యేని, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉండి సుదీర్ఘకాలం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని. మళ్లీ మొదటి ముఖ్యమంత్రి ఇక్కడ అయ్యాను, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాను, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. అదే సమయంలో మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా రాజకీయాలంటే ఆషామాషిగా తీసుకోవడం కాకుండా రాజకీయాల ద్వారా ఒక మంచి పాలసీ తీసుకొస్తే, పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ప్రజల చరిత్ర భవిష్యత్తును తిరగరాసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక దేశంలో ఒక మంచి నాయకుడు ఉండి, ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు ఉండి, లేకపోతే కుటుంబానికి కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే, సమర్థవంతంగా ప్లాన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అది చేసి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్ లో పెట్టడంపై మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని, 167 దరఖాస్తులు షార్ట్ హోల్స్ పంపారని తెలిపారు.
ఏపీ రేరాలో పెండింగ్ దరఖాస్తులపై మంత్రి నారాయణ ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రేరా అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేరాలో అనుమతుల కోసం నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి పలువురు బిల్డర్లు, డెవలపర్లు తీసుకొచ్చారు. 8 నెలలుగా ఎందుకు దరఖాస్తులు పెండింగ్ లో పెట్టారని మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కావాలని దరఖాస్తుదారులను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని కొంతమంది అధికారుల పనితీరుపై మండిపడ్డారు. అంశాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను మంత్రి నారాయణ ఆరా తీశారు. రేరా అధికారులతో నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. పరిష్కారం కావడం లేదని కొన్ని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. రేరా ఆంధ్రప్రదేశ్ రేరా సంబంధించి ప్రజల దగ్గర నుంచి అనేకమైన వినతులు రావటం జరిగింది. వాటి మీద యాక్చువల్గా ఈరోజు నేను రేరా ఆఫీస్లో ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా ఉంటే డిస్కస్ చేస్తామని 167 అప్లికెంట్స్ అంటే 167 అప్లికెంట్స్ షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు. అంటే వాళ్ళు అప్లై చేసిన దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటే రేరా అథారిటీ కావచ్చు, రేరా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు షార్ట్ ఫాల్స్ పంపించారు. అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్, కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసినా అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు 167 మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా ఇన్ఫామ్ చేసాం. అది మీ టీవీ ద్వారా కూడా తెలియజేశాం. మీరు రండి, దాని మీద డిస్కస్ చేస్తామని. దాదాపు ఒక 30 మంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళలో ఒక 30 మంది ప్లస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు. డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు. వాళ్ళతో చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో, రేరాకు సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది. ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మేము నడుచుకోవాలా, దాంట్లో ఏముండాయి, మనం ఏం చేస్తున్నాము, ఏమి ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజున రేరా అథారిటీసు, రేరా బోర్డు మెంబర్సు అండ్ మరి డైరెక్టర్ గారు, అలాగే మినిస్టర్ గారు, సెక్రటరీ గారు, రేరా ఇన్ఛార్జ్ చైర్మన్ సెక్రటరీ గారు, వీరందరూ కూడా రేరా ఇష్యూస్ మీద మీటింగ్ పెట్టడం జరిగింది. మా నెరెట్కో నుంచి, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ నుంచి మా మెంబర్స్ ఎవరైతే ప్రాజెక్ట్స్ పెట్టేసి షార్ట్ ఫాల్స్, కొన్ని రేరా నుంచి ఇబ్బందులు ఏమున్నాయో అవన్నీ కూడాను చర్చించడం జరిగింది. అట్లాగే కామన్గా ఉన్నటువంటి ఇష్యూస్ని క్వార్టర్లీ రిటర్న్స్ ఫైలింగు, అట్లాగే ప్రాజెక్ట్ అప్రూవల్స్ సులభతరం చేయడానికి కావాల్సినటువంటి సూచనలు కూడాను డైరెక్ట్కో నుంచి, ఇతర అసోసియేషన్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇంతవరకు ఎప్పుడు కూడా రేరా అథారిటీస్ ఇలాగా డెవలపర్స్ తోటి, అట్లాగే ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడాను ఈ రోజున షార్ట్ అవుట్ చేయడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మినిస్టర్ గారు ఇవన్నీ కూడా షార్ట్ అవుట్ చేయడానికి ఒక స్టిపులేటెడ్ టైం పీరియడ్ అనేది కూడా ఫిక్స్ చేసి ప్రతి ఒక్క విషయానికి కూడా టైం బౌండింగ్ పెట్టేసి ఇవి సాల్వ్ చేయడానికి వారు ముందుకు రావడం జరిగింది. అండ్ మా క్రెడై నుంచి మేము ప్రధానంగా పాలసీ మ్యాటర్స్, డిఫెక్ట్ లయబిలిటీ గురించి, అట్లానే ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్స్ గురించి, అట్లానే క్వార్టర్లీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం గురించి, అట్లా కొన్ని ఇంకా మాకు ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది. అవి కూడా ఓపెన్గా డిస్కస్ చేసి వాటి మీద కూడా చాలా వరకు క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కూడా రేపు క్లియరెన్స్ ఇచ్చేసి ఇన్ రైటింగ్లో పెడతామని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులకి ఒకేసారి 3,000 రూపాయలు పెన్షన్ పెంచి వారి జీవితాల వెలుగులు నింపారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో దివ్యాంగులను పట్టించుకున్న పరిస్థితులు లేవని, అన్ని విధాలా నిర్లక్ష్యం చేస్తారని అన్నారు. తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ మారుతిన్ నగర్ చైతన్య టెక్నో స్కూల్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తకు స్వయం ఉపాధి చేసుకునేందుకు బడ్డీ కొట్టు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.
విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిల్స్, మోటార్ వాహనాలు అందించిన సందర్భాలు ఉన్నాయన్నారు. డివిజన్లోని సత్యనారాయణ అనే దివ్యాంగుడికి 25,000 రూపాయలతో బడ్డీ కొట్టును అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఆయనకు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదలకు అన్ని విధాలుగా మేలు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా వాళ్ళకి కావలసిన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఆలోచనతో చంద్రబాబు గారు నిరంతరం వాటి గురించి మాట్లాడేవారు. మొన్న 2024 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకంతో 3,000 పెన్షన్ ని 6,000 చేసిన సంగతి ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో 3,000 పెన్షన్ ని 3,000 గానే ఉంచారు ఆయన. అంతకు ముందే 3,000, 2019కు ముందే 3,000 వచ్చేదాడు. 2019-24 ఒక్క రూపాయి పెంచకుండా వాళ్ళకి అన్యాయం చేయడం జరిగింది. ఇవాళ 6,000 చేయటమే కాదు, వాళ్ళకి ట్రై సైకిల్స్ కావాలంటే ట్రై సైకిల్స్, లేదా మోటార్ వెహికల్స్ కావాలంటే మోటార్ వెహికల్స్. అదేవిధంగా వాళ్ళు ఉపాధి కోసం ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలంటే బ్యాంకుల సహకారంతో ఆ వ్యాపారాలు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని చెప్పి ఆలోచన చేసి ఆయన ఆలోచనకి ఈ రోజున తమ్ముడు సత్యనారాయణ అనే వికలాంగులకి ఇప్పుడు మేము 25,000 రూపాయలతో ఒక బడ్డీ ఇవ్వడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసం, అరాచకం ధ్యేయంగా పరిపాలన సాగించడం జరిగింది. ఈ రోజున మా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమే ధ్యేయంగా ఈ రోజున పనిచేయడం జరుగుతుంది. ఈ రోజున 6వ డివిజన్ లో మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు పర్యటించడం జరిగింది. ప్రతి రోజు కూడా ఏదో ఒక డివిజన్ లో, ఈ డివిజన్ లో ఈ వారంలో రెండోసారి, మొన్నేమో రోడ్డుకి శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రోజేమో సత్యనారాయణ అనే వికలాంగులకి బడ్డీ కొట్టి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే అది సాధ్యపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా తూర్పు నియోజకవర్గంలో మేము అధికారంలో ఉన్నా లేకపోయినా మా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు మాత్రం అది అభివృద్ధి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఉంటేనే జరిగిద్దని అందరూ భావిస్తారు. కానీ మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు అభివృద్ధి అనేది ఆయన సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి, సంక్షేమం కూడా సేమ్ రెండు ఒకే సమపాలనలో జరిపించే విధంగా మా శాసనసభ్యులు నిజంగా ఆయన్ని మేమంతా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఆవిష్కరణల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన చికిత్సలు అందించే అవకాశం లభిస్తుందని డాక్టర్ కె శ్రీనివాస్ అన్నారు. బిఆర్టీసీ రోడ్లోని కోడూరు ఫంక్షన్ హాల్లో భాను హాస్పిటల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపును శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సందర్శించారు. హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పలువురు రోగులకు వైద్య చికిత్సలు అందించి మందులు ఉచితంగా ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ డయాగ్నోస్టిక్, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీలతో పాటు ఎమర్జెన్సీ సేవలను కూడా అతి తక్కువ ధరలకు వైద్య సేవలు అందజేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్, హాస్పిటల్ ఎండీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బిఆర్టీఎస్ రోడ్లోని భాను హాస్పిటల్ దగ్గర సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా మెగా మెడికల్ క్యాంప్ని ప్రారంభించడం జరిగింది. ఒక పక్క వైద్య సేవలు అందిస్తూనే పేదలకి అందుబాటు ధరల్లో అన్ని సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని విభాగాల డాక్టర్లని ఇక్కడ ఓపీ ఉంది. సీనియర్ డాక్టర్ రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారిని ఇక్కడ ప్రత్యేకంగా నియమించుకోవడం, సతీష్ గారు ఈ నిర్వహణ బాధ్యతను చేయడం, బిఆర్టీఎస్ రోడ్లో అత్యధికంగా పేద వర్గాలు భానునగర్ కానివ్వండి, గులాబీ తోట కానివ్వండి,
రైల్వే క్వార్టర్సు భాను మధురా నగరు ఇటు సత్యనారాయణపురం వచ్చేటప్పటికి అన్ని రకాలైనటువంటి వాళ్ళందరికి కూడా అందుబాటులో ఎక్కడికో నక్కల రోడ్డో ఎక్కడో బందర్ రోడ్డో వెళ్లకుండా మనకు అన్ని సౌకర్యాలతోటి అన్ని విధాలైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి భాను హాస్పిటల్ని మనం అందరం కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరు పెట్టినటువంటి మెగా మెడికల్ క్యాంపును కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతా ఉన్నాం. నేను డాక్టర్ శ్రీనివాస్ అండి. నేను కేజీహెచ్లో 27 ఇయర్స్ వర్క్ చేసి భాను హాస్పిటల్లో కన్సల్టెంట్ ఫిజిషియన్గా ఉంటున్నాను. అదే కాకుండా మా డాక్టర్స్ టీమ్ ఆర్థో ఉంది. ఆర్థో వెంకట్ ఎంఎస్ ఆర్థో జనరల్ సర్జన్ అండ్ ఎంఎస్ ఆర్థో వెంకట్ గారు, అలాగే జనరల్ సర్జన్ రఘువర్మ గారు, అలాగే గైనిక్ మేడం కూడా ఉన్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు కూడా అందరం కూడా కార్డియాలజిస్ట్ కూడా మనకు అవైలబిలిటీ ఉన్నారు. ఏ టైంకైనా సరే 24 అవర్స్ మనం సర్వీస్ చేయడానికి భాను హాస్పిటల్లో స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరూ కూడా రెడీగానే ఉంటారు. ఈ మెడికల్ క్యాంప్లో షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, బీపీ ఉన్నవాళ్ళు కానీ, అలాగే మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు కానీ, ఏదైనా కడుపులో నొప్పి కానీ, జీర్ణకు సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రతి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇది సద్వినియోగం చేసుకోవచ్చు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా మన హాస్పిటల్లో ఉన్నాయి. నో ప్రాబ్లం. క్రమశిక్షణ పట్టుదలతో పనిచేస్తున్న ప్రతివారు తెలుగుదేశం పార్టీలు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనటానికి డుండి రాకేష్ ఒక ఉదాహరణ అని పలువురు టీడీపీ నేతలు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన డుండి రాకేష్ను ప్రశంసించారు. టీడీపీ ప్రతిపక్షంగా ఉన్న కాలంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన డుండి రాకేష్కు సముచిత స్థానం దక్కిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా డుండి రాకేష్ ప్రమాణ స్వీకారోత్సవం వంటూరులోని గాంధీజీ కళాశాల గ్రౌండ్లో అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశవ్ శివనాథ్ చిన్ని, బీసీ వెల్ఫేర్ మంత్రి ఎస్ సవిత, ప్రభుత్వ చీఫ్ విప్ వివి ఆంజనేయులు, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జయమంగళ, ఉడా చైర్మన్ సోమిశెట్టి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, టీడీపీ సీనియర్ నాయకులు నాగులమీరా, విలేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఏపీ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు అంబికా కృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అనేక కష్టాలు ఎదుర్కొని పార్టీకి కష్టపడి పనిచేసిన డుండి రాకేష్ కు సముచిత స్థానం లభించిందన్నారు. అనంతరం డుండి రాకేష్ మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, అవినీతికి తావు లేకుండా ఉంటానని అన్నారు. తనకింతటి గొప్ప అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇది వైసల కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం లేదు. చూస్తూ ఉంటే ఇది ఒక పెద్ద బహిరంగ సభలా ఉంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా సోదరుడుకు ఈరోజు ప్రమాణ స్వీకారం, అదేతో పాటు కార్పొరేట్ డైరెక్టర్లకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రం నుంచి తరలి వచ్చిన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, సోదరిని మన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ఇంత పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు
ఇక్కడ సమావేశం కావడం చరిత్రలో మొదటిసారిలా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనకు నిజంగా స్వాతంత్రం ఇప్పుడే వచ్చింది. గత రాష్ట్రం విడిపోయి 14-19లో మన రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఆనాటిలోనే మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్లో వైశ్య కార్పొరేషన్ని ఏర్పాటు చేసి సృష్టికర్త మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాటికే 30 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా డూండి రాకేష్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయటం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మా నందిగామ నియోజకవర్గం నుంచి ఏచూరి రాము వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయటం అందరికీ ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరి డైరెక్టర్లకి కూడా థ్యాంక్ యూ. ఒక్కటి మనందరం గుర్తుంచుకోవాల్సింది, ఆర్య వైశ్యులు అంటే ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు నిజంగా ధనవంతులు. ఏ విధంగా ధనవంతులు అంటే మీరు నేను చూస్తున్నది దేశంలో ఏ గుడికి వెళ్ళినా ఆర్య వైశ్య సమాజం యొక్క చౌల్ట్రీ ఉంటుందా? ఆఖరికి కాశీలో కాడి నుంచి అన్ని చోట్ల కూడా ఆర్య వైశ్య సమాజం యొక్క చౌల్ట్రీ ఉంటుంది. ఎవరు వెళ్ళినా మంచి భోజనం తినాలంటే వారణాసిలో ఆర్య వైశ్య సమాజం చౌల్ట్రీ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి, ఇక్కడ ఆంధ్ర నుంచి చాలామంది అక్కడ వెళ్ళి భోజనం చేసి వస్తూ ఉంటారు. ఆర్య వైశ్యులే కాదు, అన్ని కులాల వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు. అటువంటి ఆర్య వైశ్యులు నిజంగా మీరు ధనవంతులు. అటువంటి మంత్రి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంతోమంది బయట పార్టీ వాళ్ళు నా మీద డేగ కన్నేసి పీక్కు తినాలని ఇంటికి పోలీసులు పంపించి అర్ధరాత్రి తలుపులు కొట్టినా కూడా నా కుటుంబం నా తోడుంది. అలానే ఇక్కడ ఏ సమస్య వచ్చినా నన్ను ఆర్థికంగా అనగదొక్కాలని, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని కూడా అనేక కార్యక్రమాల నాయకులు చేసినా ఏం పర్వాలేదని ఒక్క మాటతో ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎల్లవేళలా నాకు అండగా ఉంటున్న వ్యక్తి శ్రీ కేశినేని శివనాథ్ ఎంపీ గారిని. కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహించిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై సోమవారం కలెక్టరేట్ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా సమన్వయ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కోడి పందాల నిషేధంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 సెక్షన్ 10, జంతు హింస నివారణ చట్టం 1960 సెక్షన్ 46 ప్రకారం కోడి పందాలను నిషేధించడం జరిగిందన్నారు. ఈ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కోడి పందాలను నివారించేందుకు హైకోర్టు మార్గదర్శకాల మేరకు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో సంయుక్త తనిఖీల బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. గ్రామ స్థాయి బృందాల్లో వీఆర్ఓ, పోలీస్ కానిస్టేబుల్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఉంటారని, మండల స్థాయి బృందంలో తహసీల్దార్, SHO, మండల పశుసంవర్ధక అధికారి ఉంటారన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయి బృందంలో RDO, సబ్ కలెక్టర్, DSP, ACP, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారని వివరించారు. ఈ బృందాలు స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, చట్టాల్లోని అంశాలను వివరించాలన్నారు. పందెం నిర్వహించినా, పాల్గొన్నా చట్ట ప్రకారం నేరమేనని పేర్కొన్నారు. ఎక్కడ పందెం బరులు ఏర్పాటు కాకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, నిబంధనల మేరకు తహసీల్దార్లు, RTOలు వారి పరిధిలోని పంచాయతీలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పందాలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేయాలని కలెక్టర్ లక్ష్మీ షా ఆదేశించారు. బంగారు
బంగారు వజ్రాభరణ రంగంలో తనదైన ముద్ర వేసిన సావి గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూం విజయవాడ నగరంలో ప్రారంభమైంది. 90 సంవత్సరాల అపరిమితమైన నైపుణ్యాన్ని ప్రతినిధిగా తీసుకొని సావి గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడలో లగ్జరీతో అందానికి కొత్త నిర్వచనాన్ని అందజేస్తుందని సావి గోల్డ్ అండ్ డైమండ్స్ వ్యవస్థాపకులు అన్నారు. కావున నగరవాసులు తమ నూతన షోరూంను సందర్శించాలని వారు కోరారు. విజయవాడ బందర్ రోడ్లోని 90 సంవత్సరాల అపరిమిత నైపుణ్యం గల సావి గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూంను స్థాపకులు ప్రవీణ్ కుమార్, సుశీల్ కుమార్, సంజయ్ కుమార్, రునిక్ జైన్, సూరజ్ జైన్, విటిన్ జైన్, ధీరన్ జైన్ మరియు మోహల్ జైన్ లాంఛనీయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంజీ రోడ్లో గల ఈ ప్రీమియం జ్యువెలరీ స్టోర్ వారసత్వం, నైపుణ్యం మరియు ఆధునిక సౌకర్యాలను సమ్మిళితమైన ఒక అసాధారణ షాపింగ్ అనుభవాన్ని అందజేస్తుందన్నారు. విశాలమైన స్థలంతో విజయవాడలోనే అత్యంత పెద్ద ఆభరణాల స్టోర్గా పేరు పొందిన సావి గోల్డ్ అండ్ డైమండ్స్ బంగారం, వజ్రాలు మరియు పోల్కి ఆభరణాలు విస్తృతమైన శ్రేణిని అందజేస్తుందన్నారు. నేటి ఆధునిక కస్టమర్ల సుకుమారమైన అభిరుచులను తీర్చడంలో సావి విశిష్టతను ప్రదర్శిస్తుందన్నారు. సావి ప్రత్యేకతను మరింతగా పెంచుతూ వధువుల కోసం ఒక ప్రత్యేక అంతస్తును అందిస్తుంది. ఈ లగ్జరీ ప్రైవేట్ స్పేస్ వధువులు తమ కళల ఆభరణాలను ఆవిష్కరించుకునే అనుభూతిని పొందవచ్చని తెలిపారు. ప్రత్యేక ఆభరణాల తయారీ నుండి వారసత్వం ఆభరణాలను పునరుద్ధరించే సేవల వరకు వధువు అంతస్తు ప్రతి క్షణాన్ని మరుపురాని అనుభవంగా మార్చుతుందన్నారు. అందరికి నమస్కారం. సో ఈ ఎక్స్పీరియన్స్ చూసుంటారు. మాకు సావి గోల్డ్ అండ్ డైమండ్ పేరు మీద జ్యువెలరీ స్టార్ట్ చేస్తున్నాం. గోల్డ్ అండ్ డైమండ్ గత 90 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ఇవాళ ఈ విజయవాడలో ఇదే బ్రాండ్ 90 సంవత్సరాల నుంచి ఉంది. మా ఫర్మ్ యాక్చువల్ ఫర్మ్ బాంబే జ్యువెలరీ అండి. ఇవాళ కొత్త ఎక్స్పీరియన్స్తో విజయవాడలో కొత్త ట్రెండ్గా బ్రైడల్ కోసం అలా కొత్త కాన్సెప్ట్గా కొత్త బ్రాండ్గా సావి గోల్డ్ అండ్ డైమండ్ లాంచ్ చేసాం ఇవాళ. ఇది ఈ స్టోర్ మొత్తం ఒక లాంగ్వేజ్ ఉంది కి ఒక బ్రైడల్ కలెక్షను గోల్డ్ అండ్ డైమండ్ కోసం అమ్మటం ముఖ్యం కాదు, వాళ్ళ కంఫర్టు, వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటం ముఖ్యం. ఆ ఆలోచనతో ఒక కొత్త ట్రెండ్గా ఈ లాంచ్ చేసి సావి గోల్డ్ అండ్ డైమండ్ స్టార్ట్ చేసాం. ఆ ఆలోచనతో స్టార్ట్ చేసాం. ఇది ఈ ఆలోచన మీకు 2వ ఫ్లోరు ఒక బ్రైడల్ జ్యువెలరీ, దాంతో సహా కొన్ని సర్వీసెస్, ఎవరికైనా ఇంట్లో ట్రై చేయాలంటే జ్యువెలరీ అది ట్రై చేయడానికి పంపిస్తాం. ఎవరికైనా ఆన్లైన్లో చూడాలంటే ఎన్ఆర్ఐస్ చాలామంది ఉంటారు, వాళ్ళ కోసం ఆన్లైన్ సర్వీస్ కూడా మొదలుపెట్టాం. ఆన్లైన్ కూడా చూపిస్తాం. ఈ యాంబియన్స్ కోసం ఒక జ్యువెలరీ కోసం కొనడానికి వచ్చే వాళ్ళందరికీ ఒక యాంబియన్స్ ఇవ్వాలని జ్యువెలరీ ఒకటే కాదు వాళ్ళతో సహా ఒక మెమరీసు. ఎందుకంటే పెళ్ళి ఒకసారే చేసుకుంటారు,
ఆ పెళ్ళి ఒకసారి చేసేటప్పుడు వాళ్ళు వచ్చే విధానానికి వాళ్ళకి మొత్తం చేసే నగలు ఏంటంటే ఒక లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ బంధంలాగా ఉంటుంది. ఆ బంధం కోసం క్రియేట్ చేయడానికి, ఆ బంధం రిమెంబర్ చేయడానికి, ఆవిడ గుర్తుపెట్టుకోవడానికి ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసామండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ దట్స్ ఆంధ్రప్రదేశ్ biggest bridal jewelry store in Andhra Pradesh. This is Vijayawada's only luxurious store. This is. Thank you everyone. Thanks a lot. Sir, you have been established a men's collection here. Yes. You didn't explain about it. So this is like men's collection. Why we have put separately is the sense that there is some everyone like jewelry ladies antar. సో మా కోసం జ్యువెలరీ మెన్స్ కూడా ఉంటారు. బ్రోచ్ నుంచి మనం పెళ్ళికొడుకు అప్పుడు ఏమంటారు బాస్కం అయినా, లేకపోతే మీకు ఒక పగడి మీద ఆ లాకెట్ అయినా, లేకపోతే మీకు చైన్స్ అయినా, బటన్స్ అయినా, గోల్డ్ బటన్స్ కూడా ఉన్నాయండి. సో బటన్స్ అయినా అన్నీ ఆ మెన్స్ కోసం ఆలోచనతో, అంటే మేము వెనకాల పడకూడదు ఓన్లీ లేడీసేనా అని ఆలోచనతో ఆ మెన్స్ కలెక్షన్ కూడా మొదలు పెట్టామండి. బేసిక్ ప్రైస్ 40 grams, 30 grams, 40 grams ఇట్ స్టార్ట్స్. నల్లపూసలు కూడా ఉంటాయి, హారాలు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ స్టార్ట్స్ విత్ 40 grams ఈజ్ రైట్ ఎక్స్పీరియన్స్ టు స్టార్ట్ విత్. ఇట్స్ నాట్ కి బై ఓన్లీ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఉన్నాయని, కేటగిరీ వైజ్ అన్నీ డివైడ్ చేసి ఉన్నాం. సో ఆ కేటగిరీ వైజ్ మీకు బేసిక్ 40 grams కూడా ఉంటుంది. జ్యువెలరీ కెనాట్ బి టేకెన్ ఆఫ్ ఫ్రమ్ ద వెడ్డింగ్. The quantity might reduce, but we Marketing in Vijayawada. How did you focus on this? What do you mean? Can you repeat? Gold marketing in Vijayawada. Competitively, you are establishing your showroom. How did you go for? See, everyone is selling jewelry. Okay. Every year, everyone is selling jewelry. Why don't we sell experience? That's the only differentiation between the competition. Runik Jain. My father, Praveen Kumar, and my uncle, Sushil Kumar. Right? Thank you for coming. In Vijayawada's oldest firm, and if you say it's been 1936 we started this. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన అపాయింట్మెంట్ ఆఫ్ వన్ మ్యాన్ కమిషన్, కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ జీవోలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఏర్పాటు చేసే హక్కు లేదని చెప్పారు. ఆర్ఆర్ మిశ్రా కమిషన్కు చట్టబద్ధత లేదని ఆయన స్పష్టం చేశారు. గున్నాల కాలనీలోని అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ తీసుకొస్తున్న జీవోలపై మండిపడ్డారు. రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్పై ఎంక్వైరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని చెప్పారు. అపాయింట్మెంట్ ఆఫ్ వన్ మెన్ కమిషన్, కండక్టర్ సోషల్ ఆడిట్ జీవోలను ఆయన వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 11 కింద కమిషన్ ఏర్పాటు చేసిందని, దీనికి చట్టబద్ధత లేదని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తూ వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నియామకం చెల్లదని హైకోర్టులో రిట్ ఫైల్ చేశామని చెప్పారు. ఆర్ఆర్ మిశ్రా వెంటనే ఈ ఎంక్వైరీ నుండి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ చేసిన డేటా మొత్తం తప్పులు తడకగా ఉందని ఆయన స్పష్టం చేశారు. మాల సామాజిక వర్గాన్ని మాదిక సామాజిక వర్గంగా మరియు ఇతర సామాజిక వర్గాలుగా చూపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలల సంఖ్య తక్కువగా చూపించే విధంగా సర్వే చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జరిగిన తప్పులపై వెంటనే విచారణ జరపాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డోర్ టు డోర్ వెళ్లి కులగణన చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. కులగణన చేయకుండా గత ప్రభుత్వం నవరత్నాల కోసం చేసిన డేటాను వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. వెంటనే ఈ కమిషన్ ను నిలుపుదల చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు, జేఏసీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి, దారా దుర్గా ప్రసాద్ మరియు చిన్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు యొక్క పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినటువంటి 2 జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి జీవోలు. ఎస్సీ వర్గీకరణ కోసం ఒకటేమో అపాయింట్మెంట్ ఆఫ్ వన్ మ్యాన్ కమిషన్ సంబంధించినటువంటిది,
రెండవదేమో కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ అండ్ అబ్జెక్షన్స్ దేరాఫ్ అనేటటువంటి దాని మీద ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ జీవోలో ఇచ్చినటువంటి దానిలో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద సెక్షన్ 11 కింద ఆర్ఆర్ మిశ్రా అనేటటువంటి వన్ మ్యాన్ కమిషన్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ ఆర్ఆర్ మిశ్రా కమిషన్కి కొన్ని విధి విధానాలని రూపొందించి వాటిని అప్పచెప్పడం జరిగింది. ఈ ఆర్ఆర్ మిశ్రా కమిషన్ నియామకం సెక్షన్ 11 కింద అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సెక్షన్ 11 ఆఫ్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద. గుర్రం రామారావు, అఖిల భారత మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్, అలానే మధ్యలో గౌరవనీయులు చైర్మన్ గారు ఉప్పులేటి దేవిప్రసాద్ గారు, మహిళా అధ్యక్షులు గౌరవనీయులు మంచా నాగమల్లేశ్వర్ గారు, అలానే ప్రసాద్, చిన్న వెంకటేశ్వరం మేము ఉన్నాము. ఈ యొక్క ఏదైతే వన్ మ్యాన్ కమిషన్ ఉందో అది రాజ్యాంగ విరుద్ధము. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి. ఇప్పటి వరకు జేఏసీ చైర్మన్ అయినటువంటి దేవిప్రసాద్ గారు అసలు దీంట్లో ఉన్నటువంటి తప్పులేంటి, వన్ మ్యాన్ కమిషన్ని మేము ఎందుకు ఖండిస్తున్నాం, హైకోర్టుకి మేము ఎందుకు వెళ్తున్నాం ఏంటి అని అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నేను చెప్తుంది ఒకటే మాట, నిజంగా మీకు వన్ మ్యాన్ కమిషన్ మీద అంత ఆరాటం, మాదిగల మీద మీకు అంత ఆరాటం ఉంటే మీ కులగణంకన అంటే అర్థం ఏంటంటే మాలల్ని తీసుకెళ్ళి మాదిగల్లో కలిపితే ఇది కులగలంకన అనుకుంటే మేమున్నటువంటి 80 లక్షల మందిని కూడా తీసుకెళ్ళి మాదిగల్లో కలుపుకోండి. ప్రజా సమస్యల అర్జీల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర వెల్లడించారు. ఉన్నతాధికారి పర్యవేక్షణలో సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల అర్జీలు స్వీకరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల అర్జీల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, నూతన సర్కార్ ఏర్పడిన తర్వాత 686 అర్జీలు స్వీకరించినట్లుగా తెలిపారు. ప్రతి అర్జీపై ఉన్నతాధికారి పర్యవేక్షణతో పరిష్కారం చూపుతున్నామని, గత సోమవారం 33 అర్జీలు రాగా 32 అర్జీలు పరిష్కరించామని సగౌరవంగా చెబుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో సమస్య అనే వ్యక్తి లేని నగరంగా విజయవాడను తయారు చేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మండే, సో మనకి పీజీఆర్ఎస్ ఉంటుంది, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్. విఎంసీలో కార్పొరేషన్ లెవెల్లో ఉండొచ్చు, అలాగే సర్కిల్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో, సచివాలయంలో ఆల్ లెవెల్స్లో పీజీఆర్ఎస్ జరుగుతూ ఉంది. మనకి ఇప్పటి నుంచి అంటే కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా మనకి 686 అప్లికేషన్స్ రావడం జరిగింది. అన్నిటికీ కూడా ప్రతి అప్లికేషన్ కూడా ఎస్ఎల్ఏ ఉన్నాయి, అన్నీ కూడా వితిన్ ఎస్ఎల్ఏ సాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. వీక్లీ టార్గెట్ చూస్తే లాస్ట్ వీక్ 33 అప్లికేషన్స్ రావడం జరిగింది. అందులో ఒక అప్లికేషన్ వితిన్ టైం ఉంది కాబట్టి క్లోజ్ చేయలేదు. 32 అప్లికేషన్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలాగనే క్లోజ్ చేసిన అప్లికేషన్స్ కూడా ఆడిటింగ్ కూడా ఒక సపరేట్ టీమ్ విఎంసీ లెవెల్లో పెట్టడం జరిగింది. క్లోజ్ అయిన తర్వాత నిజంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ వచ్చిందా లేదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, గ్యాప్ ఉన్నాయి అనేది కూడా మన హెచ్ఓడి స్థాయిలో కూడా అందరూ కూడా ఫీల్డ్లో వెళ్ళి కలిసి మాట్లాడి సాల్వ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయినా ఎవరైనా ఇంకా అప్లికేషన్స్ క్లోజ్ అయినప్పుడు కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళకి చర్యలు కూడా చేయడం జరుగుతూ ఉంది. అన్ని అప్లికేషన్స్ కూడా వితిన్ ఎస్ఎల్ఏ మన ఆఫీసర్స్ వాళ్ళ చెప్పిన ఇష్యూ ఉన్న లొకేషన్ దగ్గర వెళ్ళి ప్రీ విజిట్ ఫోటో, పోస్ట్ విజిట్ ఫోటో, అలాగే ఎంక్వైరీ రిపోర్టు, ఎండార్స్మెంట్ అన్నీ కూడా అప్రాప్రియేట్ లెవెల్ ఆఫీసర్స్ ఇచ్చి క్లోజ్ చేయడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నాము. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ వరకు జిల్లాలో వచ్చిన అప్లికేషన్స్ కూడా పర్సనల్లీ మానిటర్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. మనకి రోడ్ సంబంధించి అయితే మొత్తం ఆడిటింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తే మన కానిస్టేబుల్ సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వరకు ఆల్ పాట్ హోల్స్ క్లోజ్ చేయడానికి మనకి డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. సో మనం ఈ జనవరి 8th కల్లా అన్ని పాట్ హోల్స్ కూడా 1600 పాట్ హోల్స్ ఐడెంటిఫై చేసి క్లోజ్ చేస్తున్నాము. అది కాకుండా రిమైనింగ్ పాట్ హోల్స్ యాజ్ అండ్ వెన్ వచ్చిన వెంటనే మా ఇంజనీరింగ్ టీమ్ దానిపైన కూడా ఇమీడియట్లీ శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా ఇమీడియట్లీ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో రోడ్ సంబంధించి అయితే ఇంకా ఎక్స్టెండెడ్ ఏరియాస్లో ఎక్కడ రోడ్ ఇన్కంప్లీట్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 64, 63, 62 ఏరియాస్లో ఎక్కడ మనకి ఆల్రెడీ రోడ్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఇంకా ఎక్స్టెండెడ్ ఏరియాస్లో లేవు, అవి కూడా కేస్ బై కేస్ మనం క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఊరికి కొంటే రోడ్స్ కట్టి అక్కడ ఇల్లు లేదు అంటే అనవసరంగా వేస్ట్ కాబట్టి, బట్ ఆన్ డిమాండ్ బేసిస్ మనం అది కూడా సాచురేషన్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. నవ ఆవిష్కరణలకు వేదిక పాలిటెక్ ఫెస్ట్ అని ఏపీ సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ తెలిపారు. విద్యార్థుల సృజనాత్మకత, వినూత్న ఆలోచనలను సపోర్టు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని డిప్లొమా విద్యార్థులకు వారి సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది గొప్ప
అవకాశమని తెలిపారు. పాలిటెక్ ఫెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ కన్వెన్షన్ లో పాలిటెక్ ఫెస్ట్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి లోగోను ఆవిష్కరించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రాజెక్టులను గణేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని గుర్తు చేశారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఫ్లోగర్షిప్ ఈవెంట్ నిర్వహిస్తున్నామన్నారు. చివరగా రాష్ట్ర స్థాయి సమావేశాలు ఇక్కడ ప్రదర్శించడానికి 107 పాలిటెక్నికల్ నుంచి 249 ప్రాజెక్టులను ఎంపిక చేశామని తెలిపారు. పాలిటెక్ ఫెస్ట్ ఈ ప్రోగ్రాం లక్ష్యం విద్యార్థుల సృజనాత్మకత, వినూత్న ఆలోచనలు సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని డిప్లొమా విద్యార్థులకు వారి సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది గొప్ప అవకాశమని తెలిపారు. డిప్లొమా విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను చూసి వారికి బహుమతులను అందజేస్తామని చెప్పారు. పాలిటెక్నిక్ లో డిప్లొమా విద్యపై అవగాహన, సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగతిపై అవగాహన కల్పించడంలో ఈ కాన్సెప్ట్ సహాయపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవనీయుల మంత్రివర్యులు హెచ్ఆర్డి అలాగే సెక్రటరీ సార్ వాళ్ళ డైరెక్షన్స్ మేరకు ఎవ్రీ యాన్యువల్ పాలిటెక్నిక్ ఫెస్ట్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 2018లో గౌరవ అప్పుడున్న ప్రభుత్వం చాలా డీటెయిల్డ్గా చేసి 2018 నుంచి స్టార్ట్ అయింది. విత్ ఎ పర్పస్ వీళ్ళని ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్లో ఉన్న వాళ్ళకి పాలిటెక్నిక్స్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది యాక్టివిటీ అనేది ప్రాక్టికల్, ఇండస్ట్రియల్ సూపర్వైజరీ రోల్స్ ఉంటాయి. సో ప్రాక్టికల్ అనేది థియరిటికల్ కాకుండా మేజర్ ప్రాక్టికల్ ఏదైనా ఒక కాలేజ్ ఉందంటే అది పాలిటెక్నిక్స్. సో వాళ్ళలో ఇంకా బెటర్ ఇన్నోవేటివ్ కెపాసిటీస్ని ఇంక్రీజ్ చేయాలి, వాళ్ళకున్న నాలెడ్జ్ని తీసుకురావాలంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. కాబట్టి పాలిటెక్ ఫెస్ట్ అని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి తద్వారా వాళ్ళకి ఉన్న ఐడియాస్ని వాళ్ళ లెక్చరర్స్తో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళని నర్చర్ చేయడానికి, వాళ్ళకి ఒక ప్రజెంట్ చేసే ఆపర్చునిటీ ఇవ్వడానికి పాలిటెక్ ఫెస్ట్. ఇందులో మీరు చూసుండొచ్చు చాలా వరకు ఇచ్చే న్యూ ఇన్నోవేషన్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్ వాళ్ళన్నీ తీసుకుని రావడం జరిగింది. చాలా ఇప్పటికే మీకు 5128 రీజనల్ ఫెస్ట్లో ఇన్ని ప్రాజెక్ట్స్ అనేది రావడం జరిగింది. అందులో విత్ లాట్ ఆఫ్ స్క్రూటినీ 493 స్క్రూటినీ చేయడం. తర్వాత బెస్ట్ అనేది ఎంత టఫ్ కాంపిటీషన్లో ఎందుకు ఉంటుంది అని అంటే ఓన్లీ ఫస్ట్ ఒకరికే వస్తుంది, సెకండ్ ఎవరికి వస్తుంది. ఈచ్ బ్రాంచ్ వైజ్ 13 ప్రైజ్ మాత్రం ఉంటాయి. సో అంటే 15 పార్టిసిపేషన్ వేరు, బట్ బెస్ట్ రావాలంటే ఎంత కాంపిటీషన్ ఉంటుంది. సో అందరూ కూడా వాళ్ళ ఎఫర్ట్ పెట్టారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ఎంకరేజ్ దిస్ టెక్ ఫెస్ట్ సో దట్ ఇంకా ఎక్కువ మందికి తెలిసి ఇంకా బెటర్ మోడల్స్ అనేది నెక్స్ట్ ఇయర్కి వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆల్రెడీ మీరు ప్రాజెక్ట్స్ చూసారు కదా, సో ఎలా అనిపిస్తుంది సార్ వాళ్ళ థాట్స్ కానీ ఐడియాస్ కానీ ఎలా అనిపిస్తుంది? ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకనంటే మీకు తెలుసుంటే 10th అయిన తర్వాత 1 or 2 yearలో ఒకరు ఇంత ఎక్కువ అంటే సెన్సార్స్ గురించి, తర్వాత ఆటోమేషన్ గురించి, డిటెక్షన్ గురించి, ఎనర్జీ సేవింగ్స్ గురించి ఆలోచిస్తున్నారంటే ఇట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్. విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు. తమతో పాటు చదివిన విద్యార్థులకు పక్క రాష్ట్రాల వారు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇస్తుంటే ఏపీలో ఎందుకు ఇవ్వటలేదు అంటూ విద్యార్థులు ప్రశ్నించారు. 4 నెలల క్రితం సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఏపీ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఇప్పటికీ తేల్చలేదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు. నెలలు గడుస్తున్నా శాశ్వత రిజిస్ట్రేషన్ పథకాలు ఇవ్వకుండా ముప్పతిప్పులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేశామని, ఇక్కడ పరీక్ష రాసి సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేశామన్నారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆన్లైన్లో ఎంపీఎంసీకి దరఖాస్తులు చేశామని, ఇప్పటికే 6 నెలలు అయినప్పటికీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియకు హాజరు కాగా ప్రాసెస్లో ఉందని అధికారులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 3 సార్లు ఆందోళన చేస్తామని అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమతో పాటు చదివిన విద్యార్థులకు పక్క రాష్ట్రాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తుంటే ఏపీలో ఎందుకు ఇవ్వటలేదు అంటూ విద్యార్థులు ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని ఆంక్షలు కేవలం రాష్ట్రంలో అమలు చేయడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. అధికారిక గుర్తింపు పత్రాలు ఇవ్వకపోవడంతో
అటు సొంతగా ప్రాక్టీస్ చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు ప్రభుత్వం ప్రకటించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేక అన్ని విధాలుగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల క్రితం సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఏపీ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఇప్పటికీ తేల్చలేదని వాపుతున్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ పెట్టిన లైసెన్సింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళం. మాతో పాటు చదువుకున్న తోటి రాష్ట్ర విద్యార్థులు వాళ్ళందరికీ వర్తించిన ఎన్ఎంసీ రూల్స్ ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రిజిస్ట్రార్ గారు మాత్రమే ఆయన సొంత రూల్స్ అనేటివి రాసుకొని ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకుండా మమ్మల్ని అందరినీ వేధిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అతను పక్క రాష్ట్రంలో మా తోటి విద్యార్థులకు 1 సంవత్సరం ఇంటర్న్షిప్ ఇస్తే 1 సంవత్సరం ఇంటర్న్షిప్ తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, యూపీలో, ఇన్ని స్టేట్స్లో, అంతెందుకు మన దేశ రాజైన ఢిల్లీ మెడికల్ కౌన్సిల్లోనే 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తే సరిపోతుందని చెప్తుంటే మన రిజిస్ట్రార్ గారు మాత్రము చైర్మన్ లేకపోవడం వల్ల గత చైర్మన్ తీసుకున్న నిర్ణయాలను కూడా వ్యతిరేకిస్తూ ఈ రిజిస్ట్రార్ గారు 3 సంవత్సరాలైనటువంటి ఇంటర్న్షిప్ చేయాలని చెప్తున్నాడు. ఆ 3 సంవత్సరాలు వేరే ఏ కాలేజ్కి వెళ్ళకూడదు. మేము మన ప్రభుత్వము చేత నిర్వహించబడ్డ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారమే విదేశాలకు వెళ్ళాము. గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే, ఎన్ఎంసీ రూల్స్ ప్రకారమే విదేశాలకు వెళ్ళాము. వాళ్ళ రూల్స్ ప్రకారమే విదేశాల్లో చదివాము. వాళ్ళ రూల్స్ ప్రకారమే ఇక్కడికి వచ్చి పరీక్ష రాసాము. వాళ్ళు ఎంత కఠినంగా పరీక్ష పెట్టినా వాళ్ళ రూల్స్ ప్రకారం పరీక్ష పాస్ అయ్యాము. వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారమే ఇంటర్న్షిప్ చేశాము. వాళ్ళ రూల్స్ ప్రకారమే మాకు పిఆర్ ఇవ్వమంటున్నాము, ఇంటర్న్షిప్ ఇవ్వమంటున్నాము. ఆయన దేశంలో ఉన్న ఎన్ఎంసీ రూల్స్, ప్రతి రాష్ట్రం పాటిస్తున్న ఎన్ఎంసీ రూల్స్ కాకుండా రిజిస్టర్ గారు తన సొంత రూల్స్, తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేము అడిగింది ఒకటే సార్, రిమాండ్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వండి అని అడుగుతున్నాం సార్. ఎందుకంటే వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసాం సార్. అంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్న స్టేట్స్ అన్నిటికి 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఇచ్చినప్పుడు ఏపీకి మాత్రం ఎన్ఎంసీ రూల్స్ ఎందుకు వర్తించవు సార్? ఏపీకి ఏమైనా సపరేట్ రూల్స్ ఉన్నాయా? లేవు కదా. దేశం మొత్తం అయిన ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆ రూల్సే ఫాలో అవ్వమంటున్నాం. మేమేమి సపరేట్ రూల్స్ ఫాలో అవ్వట్లా. నా పక్కన కూర్చున్న నా ఫ్రెండ్కి పక్క స్టేట్లో 1 సంవత్సరం వచ్చింది. చాలా స్టేట్లో 1 సంవత్సరం వచ్చినప్పుడు ఈ స్టేట్లో ఉన్న నాకు ఎందుకు? సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజల కోసం తీసుకొచ్చిన జీవో ప్రకారం ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే తెచ్చిన జీవో ప్రకారం ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కేవలం గజానికి 100 రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజు అవుతుందని అన్నారు. ఇళ్ల రిజిస్ట్రేషన్లపై టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్, ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబోతు రమణ మీడియాతో మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తెచ్చిన జీవోను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే భవిష్యత్తులో యజమానికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయన్నారు. ఈ జీవో తీసుకొచ్చినందుకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు రమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల ప్రకారం పేదవారు నివసిస్తున్నటువంటి రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ, రాజీవ్ నగరు, కండ్రిక, సుందరనగరు తదితర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ కూడా కేవలం అతి తక్కువ రేటుకి 4,000 రూపాయలు గజానికి 100 రూపాయల లెక్కన, 50 గజాలకి 55,000 రూపాయలు, వాంబే కాలనీ, ఆర్ఆర్పేట కేవలం 4,000 రూపాయలకి రిజిస్ట్రేషన్ సౌకర్యం చేస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం. ప్రజలు మీరందరూ కూడా వెంటనే ఈ విషయాన్ని తెలుసుకొని సంబంధిత డివిజన్లో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు వెంటనే మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ మొత్తం జిరాక్స్ తీసి వారికి ఇస్తే వారు అక్కడ నుండి మరి సచివాలయం పంపిస్తారు. అక్కడ నుండి కార్పొరేషన్కి పంపిస్తే మీకు వెంటనే రిజిస్ట్రేషన్ అవుతుందని ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. దీని మీద ఎప్పటికప్పుడు అధికారులతో, గౌరవ కమిషనర్ గారితో, మరి టౌన్ ప్లానింగ్ సిపి గారితో కూడా మరి బోండా ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎక్కువ రిజిస్ట్రేషన్లన్నీ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో నిన్న కూడా మరి ఆర్ఆర్పేట వచ్చి మరి శాసనసభ్యులు ఉమామ గారు కూడా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పరిశీలన చేశారు. ఈ రోజున వాంబే కాలనీ కూడా మరి మొదలుపెట్టారు. అన్నీ కూడా సింగర్ డౌన్లో ఉన్నటువంటి ప్రాంతాలందరూ కూడా వెంటనే రిజిస్ట్రేషన్ సౌకర్యం చేసుకోవాలని ఈ సందర్భంగా మరి సెంట్రల్ నియోజకవర్గం ఉన్నటువంటి మహిళలను, సోదరిమణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో శాసనసభ్యునిగా, ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 74 ద్వారా తీసుకొచ్చాం. అందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము చేసాం. కానీ ఏంటంటే ఆ రోజున 5 విడతల ఎన్నికల్లో ఫస్ట్ విడత ఏపీ ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ రావడం వల్ల చాలామంది చేసుకున్నారు, కొంతమంది ఆగిపోయారు. దానిపైన మరలా జీవో నెంబర్ మార్చి మరలా ఇచ్చారు. ఇప్పుడు జీవో నెంబర్ మార్చిన తర్వాత కేవలం 100 రూపాయలకే చేస్తూ ఉన్నాం. దాని మీద వాళ్ళందరూ కూడా చాలామంది వస్తూ ఉన్నారు. మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా చెప్తా ఉన్నాం,
కూటమి ప్రభుత్వం పనితీరుతో రాష్ట్ర వ్యాప్తంగా 2,40,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటరీ వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్ల నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ను కలిసి వాలంటీర్లు కొనసాగింపు విషయమై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ వినతి పత్రం అందించామన్నారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,40,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే విధంగా ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నా పేరు లంకా గోవిందరాజులు, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈ రోజున విజయవాడలో గడిచిన 3 రోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. మాకు గత 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్న బాకీల్ని విడుదల చేయమని చెప్పి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మా వాలంటీర్లందరినీ తీసుకొచ్చి వారు కూడా సానుకూలంగా స్పందించి పైకి పంపిస్తాం, పైనుంచి రావాలి కాబట్టి మీ బాధలు మాకు అర్థమైనా మేము ఖచ్చితంగా చేసి పెడతాము, పైకి పంపిస్తాం, మీరు కూడా పైకి కలవండి అని చెప్పారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము ఒకటే కోరుతున్నాం. అలాగే నారా లోకేష్ గారు కూడా చెప్తున్నారు. నిన్నే విశాఖపట్నంలో ఆయన ఒక ప్రకటన చేశారనమాట. ఏమని, మేము కొనసాగించలేమని. అయ్యా మీరు కొనసాగిస్తారా, కొనసాగించట్లేదు మేము అడగట్లేదు. అయ్యా మీరు మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చేటప్పుడు మీరు కొనసాగించగలరా లేదా మీకు తెలియలేదా అని మేము అడుగుతున్నాం అనమాట. అమరావతి రాజధానికి ఈ రోజున కోర్టులు లేవా, నోటీసులు లేవా? మొత్తం కోర్టులో ఉంది కదా, అయినా అమరావతి రాజధాని మీరు ప్రకటించగలిగారు కదా. మరి అలాంటప్పుడు ఈ వ్యవస్థను మీరు ఎందుకు కొనసాగించలేమని చెప్తున్నారు? కోర్టు చిక్కులు ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. అది ఎలా పరిష్కరించగలరో జీవోలు చేయగలిగిన వ్యక్తులు మీరు కాబట్టి ఖచ్చితంగా మీరు పరిష్కారం చేసి ఈ 2,60,000 కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎన్నికల మాట, ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసిన బాధ్యత మీ మీద ఉందని చెప్తున్నాం. ఈ రోజున మెల్లిగా నడుస్తున్న ఈ ఉద్యమం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమంగా మారబోతుంది. రేపు త్వరలోనే ప్రజా బ్యాలెట్తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. ప్రజల్లోంచి బయటకు వస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుందని చెప్పి మేలుకోమని ప్రభుత్వాన్ని 2,60,000 కుటుంబాలు ఆదుకోమని చెప్పేసి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎన్డీఏ కూటమిని మేము కోరడం జరిగింది. లేని పక్షంలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని తెలియజేస్తున్నాం. గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా వాలంటీర్స్ అందరి తరఫున విన్నవించుకుంటున్నామండి. మేము చూసుకుంటే గత 2-3 నెలల నుంచి మరి అనేక నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ మేము వచ్చాము. మరి ఈరోజు చూసుకుంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది. మాకు గత 6 నెలల నుంచి గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయండి. మరి అడగడానికి వాళ్ళ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి ఉన్నాము. మరి కమిషనర్ గారు ఎంతో చక్కగా మమ్మల్ని స్పందించి మరి మీ పైకి వెళ్ళాలి, పై నుంచి రావాలి కాబట్టి అని చెప్పి మాకు చక్కటి సమాధానం ఇచ్చారు. మేము రానున్న రోజుల్లో మరి పరి విధాలుగా వెళ్లాల్సిన మార్గాలు అయితే ఉన్నాయండి. మరి మేము ముందు చూసుకుంటే మరి GSWS డైరెక్టర్ గారిని కలవబోతున్నాము. మరి గౌరవ వేతనాలు మరి చూసుకుంటే 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. మరి 6 నెలలు పెండింగ్ గౌరవ వేతనాన్ని విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరి రానున్న రోజుల్లో చూసుకుంటే మరి పండగ దినాలు రాబోతున్నాయి. మరి మేము కూడా మరి మీలాంటి మనుషులమే కదండి. మరి మేము పండగ చక్కగా మీతో పాటు చేసుకోవాలి కనుక మా గౌరవ వేతనాన్ని మీరు మాకు విడుదల చేయమని అడుగుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్ణకుప్పం విజన్ డాక్యుమెంటరీని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. నడిమూరు గ్రామంలో సోలరైజేషన్ పథకం ప్రారంభం. ఏపీ రేరాలో పెండింగ్ దరఖాస్తులపై మంత్రి నారాయణ స్పెషల్ డ్రైవ్. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం. ఆరవ డివిజన్లో ప్రజా సమస్యలపై పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ ఎప్పుడు ముందుంటుందని హామీ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.